హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు రైస్ చూపిస్తున్నాను. మునగాకు తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. మునగాకు అనే ఫ్లేవర్ కూడా అనిపించదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టివ్వచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు పల్లీలు ఈ విధంగా మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఇందులోని ఒక 2 ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ బఠానీ కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, సన్నగా తరిగిన క్యాబేజ్ ఒక 1/2 కప్పు వేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా 1 మినిట్ తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 కప్పుల వరకు మునగాకు వేసుకుంటున్నాను. లేత మునగాకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే త్వరగా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ మునగాకుని ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు రైస్ని ఇలా పొడి పొడిగా వండుకొని బాగా చల్లారిన తర్వాత వేసేసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నానండి, అందుకని సాల్ట్ అనేది తక్కువనే యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి మునగాకు ప్లేస్లో మెంతికూర కూడా వేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కదా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.